కడుబోలు మండలమైనటువంటి రమాకాంత్ రెడ్డి గారికి, అలాగే బీజేపీ, జనసేన, అలాగే తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ, మీడియా పాత్రికేయులకు, ప్రతి ఒక్కరికి ఇది మనం మంచి ప్రభుత్వం కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇకపోతే సోదరులారా, ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా అన్ని రకాలుగా మన ప్రభుత్వం యొక్క విషయాలు అంతా చెప్పుకుంటూ వచ్చారు. రమాకాంత్ రెడ్డి అన్న గారు అయితేనేమి, రాఘవేంద్ర అన్న గారు అయితేనేమి చాలా కులంకుషంగా చాలా చక్కగా, అంటే మీ స్థితిగతుల మీద ఇక్కడ ప్రాంతం యొక్క సమస్యల వాళ్ళకి అవగాహన కాబట్టి చాలా క్లియర్ కట్గా చెప్పారు. నేను చెప్పినవే చెప్పకుండా నేను జరిగిన వాస్తవాలు జరగబోయేవి చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మన ప్రభుత్వం వాస్తవంగా గత ప్రభుత్వం ఏం జరిగింది, మనకు వచ్చినటువంటి 23 సీట్లను దేవుడిచ్చిన స్క్రిప్ట్ అని చెప్పేసి ఆయన ఊదరగొట్టాడు. మరి ఈరోజు 11 సీట్లకు పడిపోయింది ఆ ప్రభుత్వం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే భూమిలో పాతాళానికి వెళ్ళిపోయింది. కంప్లీట్గా పార్టీ లేస్తుందో లేదో తెలియదు వాస్తవంగా, అవునా కదా? అటువంటి స్థితిలో ఉంది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు మాకు కూర్చోబెట్టి కూడా ఒకటే మాట చెప్పాడు. 16 మంది ఎంపీలంటే కూర్చోబెట్టి ఒక మాట చెప్పాడు. అయ్యా 163 సీట్లు వచ్చినాయంటే 124 సీట్లు వచ్చినాయంటే చాలా చిన్న విషయం కాదు. ప్రజలు చాలా బాధ్యత ఇచ్చారు మనకి, ఈసారి చాలా బాధ్యత పెంచారు మనకు. ఎప్పుడు కనీవినీరని మెజార్టీది. ఇన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, ఎంపీ సీట్లు వచ్చాయి. మనం ఈ రాష్ట్రం అంతా సంక్షేమంలో పడేసిపోయినాడు. సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా అడిగారంటే ఇక్కడ ఎంపీల పాత్ర అయితేనేమి, ఇక్కడ ఎమ్మెల్యేల పాత్ర అయితేనేమి, వీళ్ళంతా కలిసికట్ట మనం పోరాడితే కానీ ఈ రాష్ట్రం రిపేర్ చేయలేమని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. ఆ తదనంతరం అందులో భాగంగా పరిపాలనలో భాగంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన గవర్నమెంట్ తర్వాత 100 రోజుల్లో ఏమేమి చేసిందనేది మీకు అంత సుస్పష్టంగా తెలుసు. మేనిఫెస్టోలో వచ్చిన ప్రతి అంశాన్ని మొట్టమొదట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సంతకం చేశారు. రైతులకు గొడ్డలు పెట్టుకున్నటువంటి టైటిలింగ్ యాక్ట్ మీద ఫస్ట్ సంతకం చేశారు. ఆ తర్వాత ఉచిత ఇసుక పాలసీ అయితేనేమి, ఆ 3 గ్యాస్ సిలిండర్లు కూడా దీపావళికి వస్తున్నాయి. అంటే ప్రతి అంశం తీసుకోండి. అంటే రాష్ట్రం ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆ మేనిఫెస్టోని ఏ పరిస్థితిలో కూడా నెగ్లెక్ట్ చేయదని చెప్పేసి సార్ కంకణం కట్టుకొని దాని విషయంలో రాష్ట్రం పరిస్థితి బాగలేకుండా కూడా చేస్తూ దశల వారీగా చేస్తూ వస్తున్నారు. ఇకపోతే రాష్ట్రం కోసం చంద్రబాబు గారు పడే తపన అంతా ఇంతగా. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఢిల్లీకి రావడం జరిగింది. మేము కూడా కొత్తగా ఢిల్లీకి వచ్చిన తర్వాత సార్ సమక్షంలో మేమంతా ఎంపీలలో కూర్చోబెట్టుకుని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కనీసం అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కదంతా. మాకు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీకి వచ్చిన తర్వాత ఎంపీలంతా కూర్చోబెట్టుకొని మాతో పాటు టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనం మళ్ళీ చేయడం, రాత్రి భోజనం చేస్తూ డైలీ 1 గంట చెప్పాం. డైలీ 1 గంట టిఫిన్ చేస్తే 1 గంట సేపు క్లాసు, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట. అంటే ఏం చేయాలి ఇక్కడ ఢిల్లీలో, ఏం చేయాలి, మీ పాత్ర ఏంది? ఒక్కొక్క ఎంపీకి ఒక శాఖ ఇచ్చాడు. నాకు జలశక్తి ఇచ్చినాడు. ఒక ఎంపీకి ఒక శాఖ, అంటే మీరు ఈ బాధ్యత వహించాలి కదా, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ అని ఆ విధంగా ముడిపెట్టి మమ్మల్ని అంతా తీసుకుని మినిస్టర్ గారు తీసుకుపోయాం. మినిస్టర్ దగ్గర తీసుకుపోయి ఎంపీలంతా ఇక్కడ కూర్చోబెట్టి సెంట్రల్ మినిస్టర్ అంతా కూర్చుంటే వాళ్ళందరూ సార్ మాట్లాడే విధానం, ఒక తండ్రి 3 కొడుకుల కోసం కూడా తపనవాడు. సార్ నేను ప్రత్యక్షంగా చూశాను. రాష్ట్రం కోసం ఫస్ట్ నితిన్ గడ్కరీ గారిని కలిస్తే సార్ అడిగింది 3 క్వశ్చన్. వాళ్ళ ఐఏఎస్లో నితిన్ గడ్కరీ గారు కూర్చుంటే నా రాష్ట్రం పరిస్థితి, రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మొట్టమొదటి నేషనల్ హైవేలు నాకు రిపేర్ కావాల్సింది అని చెప్పేసి అమరావతి విషయంలో రింగ్ రోడ్ అడిగారు. 4 సంవత్సరాలు నాకు కంప్లీట్ చేయాలి, 5వ సంవత్సరం ఎలక్షన్ కల్లా ఆ రింగ్ రోడ్ ఫామ్ కావాల్సిందని చెప్పేసి గట్టిగా పట్టుబట్టి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొదటి అంశం. ఆ అమరావతి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ 2వ రోడ్డు కావాలని చెప్పేసి మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ₹1 కూడా ఖర్చు కాకుండా మేమే చేస్తామని చెప్పేసి గడ్కరీ గారు ఆన్సర్. అంటే సార్ యొక్క పట్టుదల, వాళ్ళకి టైం బౌండరీ ఇస్తున్నాడు. నాకు ఈ టైం లోపల అయిపోవాలా, ఖచ్చితంగా ఈ టైం లోపల అయిపోవాలా. ఐఏఎస్లకు కానీ మినిస్టర్కి కానీ ఆ విధంగా ప్రతి శాఖ దగ్గర ఆ విధంగా చేసి ఆ తదనంతరం మాకంతా ఒక మీటింగ్ చెప్పారు. అయ్యా మీ కర్నూలు జిల్లా కూడా చాలా వెనుకబడింది. ఎందుకంటే నేను చెప్తూ పోతే సార్ గురించి చాలా ఎంతైనా ఉంది. నేను మన జిల్లాకు వచ్చేస్తాను. మన జిల్లా విషయానికి వస్తే నేను సార్ చాలాసార్లు